ఇందు మూలంగా 50 మంది తెలుగు బిగ్ బాస్ ఆడియన్స్కి తెలియజేయదేమనగా ఎలిమినేషన్ పై ఒక క్లారిటీ వచ్చిందా. హలో నమస్తే అందరికీ, ఎట్టున్నారు? అంత మంచిదేనా? నేను మీ శ్రీపురం శ్రీనివాస్ శ్రీనివాస్. ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ గురించి క్లారిటీ, అంటే డబుల్ ఎలిమినేషన్ అని ఇంతకంటే ముందు వీడియోలో మనం మాట్లాడుకున్నాం. అయితే దివ్యనికిత లేదంటే అంటే దివ్యనికిత కన్ఫామ్, సుమన్ శెట్టి అన్న కానీ సంజన కానీ ఇద్దరిట్లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారు. వీళ్ళిద్దరికి ఈక్వల్ పర్సెంటేజ్ ఉంది. ఇద్దరిట్లలో ఎవరు బెటర్ అనేది చూసి ఎలిమినేట్ చేస్తారని మనం మాట్లాడుకున్నాం. ఎస్, చూసిరా వీడియో? చూడరు, చాలా ఖతర్నాక్ ఉంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇగో మన దగ్గర ఎంటర్టైన్మెంట్ వద్దు, కామెడీ వద్దు అనుకునే వాళ్ళు చూడకూరి. ఎందుకంటే మనం ఎవడో చచ్చిపోయినట్టు ఏదో జరిగిపోయినట్టు చెప్పం. మనం ఇంట్రెస్టింగ్గా చెప్తాం, ఎంటర్టైనింగ్గా నేను చెప్తాం. అదే మన సత్తా. సరే, అయితే ఈ వీడియోలో మనం ఎలిమినేషన్ అప్డేట్ గురించి మాట్లాడుకుందాం. ఎలిమినేషన్ ఒక్కరే సింగిల్ ఎలిమినేషన్ జరగబోతుంది. నో ట్విస్ట్, నో టర్న్స్. అండ్ రెడ్ కార్డు, గ్రీన్ కార్డు, ఎల్లో కార్డు, బ్లూ కార్డు, వైట్ కార్డు, పింక్ కార్డు, ఎటువంటి రేషన్ కార్డు కూడా లేవు, ఎటువంటి కారట్లు లేవు. ఒకటి సింపుల్గా నిన్న జరిగిన టాస్క్ గురించి మాట్లాడుతూ, అంటే సాటర్డే ఎపిసోడ్ అయిపోయింది షూటింగ్. సో నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుతూ సూపర్గా మెచ్చుకుంటూ, అట్ ద సేమ్ టైం నామినేషన్లో జరిగిన రచ్చ గురించి అడ్రస్ చేస్తూ, ఎస్పెషల్లీ కళ్యాణ్ని, డిమాన్ని ఎంతైతే సీరియస్గా తిడతారో అంతే గ్రేట్గా మెచ్చుకుంటారంట నాగార్జున గారు. అదే జరిగిందట, అంతకు మించి పెద్దగా ఏం జరగలేదట. అన్న శనివారం నాడు నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి అనే వీడియో ఎందుకు చేయలేదు? ఈ వారం ఏం అడుగుతారు చెప్పండి? ఒక మాట ఏమన్నా అడగడానికి ఉన్నాయో చెప్పండి. గట్టిగా మాట్లాడదామన్నా కూడా పెద్దగా నాగార్జున గారు అడగాలంటే కళ్యాణ్ కోపం గురించి అడగాలి, అండ్ కళ్యాణ్ టాస్క్లో పర్ఫార్మెన్స్ గురించి, అండ్ క్యాప్టెన్ అయిన విధానం గురించి మెచ్చుకోవాలి. రైట్, డిమాండ్ కోపం గురించి మాట్లాడాలి. ఇట్టన్నో అట్లా పట్టడం కరెక్టేనా? ఇదివరకు నీకు ఒక నెగిటివ్ మార్క్ వచ్చింది, అట్లాంటివి పట్టడం అది ఇంటెన్షనల్గా చేయలేదని చెప్పి మాట్లాడతారు, అంతే సింపుల్గా. అండ్ డిమాండ్, నువ్వు టాస్క్లో బాగా అయినావు అబ్బా, నడుము నొప్పి వల్ల నువ్వు గెలవలేకపోయినావు, లేదంటే యు ఆర్ ద టాస్క్ మాస్టర్, నువ్వు తోపు తురుము గ్రేటు అది అని చెప్పి మెచ్చుకోవాల్సింది అంతే. ఎందుకంటే డెమాన్ మీద ఆడి గెలవాలంటే అవతల కూడా డెమానే ఉండాలి అనే కైండ్ ఆఫ్ థింగ్ నుంచి డెమాన్ అంత దారుణంగా ఆడలేక ఇబ్బంది పడి ఓడిపోయిండు అంటే దానికి కారణం ఖచ్చితంగా నడుము నొప్పే. ఆ నడుము పట్టేయడం వల్ల జరిగింది. కానీ లేదంటే డెమాన్ అసలు గివప్ ఇచ్చే క్యాండిడేటా? అసలు ఈ హౌస్లోనే ఫిజికల్ టాస్క్ ఆడాలి అంటే నెంబర్ 1 ఎవర్రా అంటే తోపు. టాస్క్ మాస్టర్ మానస్ తోటి అంత డేంజరస్గా ఫైట్ చేసిన వ్యక్తి ఓడిపోయినంటే కారణం ఏంటి? ఖచ్చితంగా. సో ఏం అడుగుతారు చెప్పండి? ఇప్పుడు టాస్క్లో ఓడిపోయినా కాబట్టి అయ్యో అంటారు పాపం అందరూ. అందుకే నేను అందరూ ఎమోషనల్ అయిపోయారు. ఎందుకు ఎమోషనల్ అవుతారు? అతను ఓడిపోయాడు కాబట్టి ఎమోషనల్ అయ్యారు. అంత మంచి సూపర్ ఏమంటారు పవర్ఫుల్ పర్సన్ కాబట్టి ఓడిపోయాడు కాబట్టి అయ్యో అంటారు. ఇంకేమున్నాయబ్బా? ఇంకేమైనా ఉంటే తనుజ సంచాలకుగా చేస్తాను మరి ఆయనకు నడును తాపో ఆట ఆపి ఆయన మెడికల్ రూమ్కి పట్టుకొని పోకుండా ఆటను కంటిన్యూ చేసి ఏందమ్మా నువ్వు కళ్యాణ్ క్యాప్టెన్ కావాలనుకున్నట్టున్నావు అని అంటాడు. అండ్ సుమన్ శెట్టి అన్నకి అవునాయా సుమన్ శెట్టి ఈయన ఇప్పుడు ఎలిమినేట్ చేస్తలేరు కాబట్టి ఈ సుమన్ శెట్టి అన్న గురించి మాట్లాడచ్చు. ఏమంటారు తెలుసా? సుమన్ శెట్టి సంజనాని సీక్రెట్గా నామినేట్ చేసినావు కదా, ఆమె వల్ల నీకు హార్మోని దెబ్బతింటుందా? హార్మోనియం పెట్ట ఖరాబ్ అయిందా ఏంది? ఆమె చుమ్ము అంటే నీకు ఇబ్బంది అనిపిస్తుందా? మరి తనుజ అంటే హ్యాపీ, రీతు అంటే హ్యాపీ, దివ్య అంటే హ్యాపీ, మాత్రం ఆమె అంటే మాత్రం హ్యాపీ లేదా ఏందన్నట్టు అని చెప్పి అడిగితే కొంచెం సుమన్ అన్న వర్సెస్ సంజన జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా జర పుల్లలు పెట్టి వదిలేస్తూ ఉంటారు కాబట్టి ఇట్లాంటి చెప్పే ఛాన్సెస్ ఉంటుంది అనుకుంటున్నా. సీక్రెట్గా ఎవరెవరు నామినేట్ చేశారు అన్న పాయింట్స్ చెప్పే ఛాన్స్ ఉంటుంది. రైట్, దివ్యనికిత భరణి అన్న పంచాయతీల గురించి గట్టిగా మాట్లాడినంటే నాగార్జున సార్. సో అంతకు మించి పెద్దగా ఏం లేదు. ఏదో ఒక చిన్న టాస్క్ పెడతారు, ఎర్ర మార్కులు వేస్తారో పచ్చ మార్కులు వేస్తారో ఏదో వేసి అట్లాంటి బట్టి ఇవాళ డే గుంజి పారేస్తారు తప్ప ఇక్కడ ఘోరంగా మాట్లాడడానికి లేవు. ఎందుకంటే వచ్చిందంతా యోధులు వచ్చి ఘోరమైన ఫైట్ చేసిపోయారు కాబట్టి ఇక మోకరైళ్ళు రియల్ ముంగడ కాబట్టి ఇంకేం ఉండదు ముచ్చట. తర్వాత మాట్లాడితే సంజనకు గురించి మాట్లాడతారు. ఏంటిది క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్టేనా అనే పాయింట్ మీదకి వెళ్ళి గట్టిగా మాట్లాడతారు. నీకు ఎల్లో కడియాలి రెడ్ కడియాలి అంటే అంటారు, లేదంటే అది కూడా లేదని చెప్పినా. సో ఏదమ్మా చిన్న షోలు చేసుకొని రాలేదు, నేను సినిమాలు చేసి వచ్చినవా, 19 years ఎక్స్పీరియన్సా అంటే చిన్న షోలు చేస్తావు అంటే నీకు అంత చీపా అన్నట్టుగా అవి ఏమైనా అడుగుతారు. మేధావి సంఘాలు కొంతమంది కింద కామెంట్ పెడతారు, ఆమె చిన్న షోలు అనేది ఆమె గురించి చెప్పింది. నేను చిన్న షోలు చేసి రాలేదు, సినిమాలు చేసి వచ్చిన 90 years ఎక్స్పీరియన్స్ అని చెప్పి ఆమె గురించి చెప్పుకుంటే కూడా తప్పేనాట. అవ్వ ఆమె ఉద్దేశం ఏంటిది? నీ లెక్క చిన్న షోలు చేయలేదు అనేది కదా తన ఉద్దేశం. మీరు అసలు అంటే మీకు సంజనక్క నచ్చిందని చెప్పి ఉద్దేశం అసలు వద్దా? మీకు ఉద్దేశాలు ఏమొద్దా? ఏది పడితే అదేనా? అమ్మ ఇంకా నాకు ఇంకా మెసేజ్లు పర్సనల్గా ఓయ్యా. అరే ఆమె ఇంటెన్షన్ అదే కదా, ఆమె ఇంటెన్షన్ లేకుండా వచ్చిందన్నమాట. ఊకవే నువ్వు మరి ఒక చెల్లి ఉంటుంది పాప, సంజనక్క ఘోరమైన ఫ్యాన్. ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడతాను, నువ్వు అసలు అర్థం చేసుకుంటలేవు సంజనక్క. ఏమో అర్థం చేసుకోవాలి.
సరిపోలే ఇవన్నీ అయిపోయింది. ఇంతకుముందు దివ్యానికి భరణి అన్న పంచాయతీల గురించి మాట్లాడతారు. ఏం పంచాయతీలు అమ్మా మీరు ఏక పంచాయతీలు కొన్న వారు ఏంది ఊకే భరణయ్య ఏందయ్యా మీదే లొల్లే అని చెప్పి నాగార్జున సార్ అడిగే ఛాన్స్ ఉంటుంది. అదేంటి భరణి అదే పని ఇంకో పని లేదా 24 గంటలు ఒకటే టార్చర్ అని చెప్పి అంటాడు సార్. అదొకటి ఉంటుంది. అందుకని చెప్పి నేను ఏం పెద్ద క్వశ్చన్లు ఏం లేవు, దీనిలో ప్రిపరేషన్ ఏముందని చెప్పి చేయలేదు అంతే. అండ్ ఇంకేముంది సరే, దివ్యనికితే ఎలిమినేట్ అయిపోయిందబ్బా. దివ్యనికితే ఎలిమినేట్ కావడానికి అలా కారణాలు ఏంది అగైన్ చెప్తున్నా. ఫస్ట్ వీక్లో థర్డ్ వీక్లో తను ఎంట్రీ ఇచ్చింది. కామనర్స్ని ఒక 4 పట్టుకొచ్చి ఆ 4 ఎవరికి ఓటు తక్కువ వచ్చినా గాళ్ళని తీసుకొచ్చి లోపల పెట్టారు దివ్యనికితని. ఫస్ట్ ఎంట్రీ అవడంతో నెగిటివ్ ఇంపాక్ట్ తోటి ఎంట్రీ అయింది. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళలో నాగాకి ఖచ్చితంగా పాజిటివ్ ఓట్స్, షాకిబ్కి మంచి ఓట్స్ పడతాయి, అనూష ఉంది, వాళ్ళందరికీ ఓట్లు పడ్డాం. కానీ దివ్యనికితకి ఓట్లు పడకుండా తీసుకొచ్చారనే పాయింట్ ఒకటి ఉంటుంది. అఫ్కోర్స్ 50% ఆఫ్ పీపుల్ దివ్యనికిత వచ్చిన యాక్సెప్టెడ్లో ఉన్నారు. 50% కాదు 90% ఆఫ్ ద పీపుల్ నాగా వస్తే యాక్సెప్టెడ్ థింగ్లో ఉన్నారు. ఇక షాకిబ్ వచ్చినా పర్లేదని చెప్పి ఒక 60%లో ఉన్నారు. కానీ లాస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి దివ్యనికిత అండ్ అనూషకే ఉంది. యాక్చువల్లీ అనూషకి లాస్ట్ ప్రిఫరెన్స్ ఉండే అప్పుడు వచ్చినప్పుడు ఆడియన్స్ లోపల చూస్తే కామన్గా అంటే నేను గమనించిన దానిలో చూస్తే అట్లా అనిపించింది. అయితే అక్కడ ఎవరు వస్తారు అంటే ఖచ్చితంగా మనం నాగాని ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎందుకంటే చాలా మంచిగా ఆడింది. కానీ అక్కడనే నెగిటివిటీతో ఎంట్రీ అయినట్టే. ఎంతైనా నాగా రాలేదు, దివ్యని తీసుకున్నారు, ఇది చాలా పకడ్బందీగా జరుగుతుంది. అక్కడ డెమాన్ పవన్ తీసుకున్నప్పుడు కూడా హట్టేరు జనాలు, ఇక్కడ కూడా దివ్యనికితని తీసుకున్నారు, నాగాని తీసుకోలేదు, టూ మచ్ అని చెప్పి ఫీల్ అయ్యారు జనాలు. ఫీల్ అయ్యారు రైట్. ఇప్పుడు లోపలికి ఎంట్రీ ఇచ్చాయి, నెగిటివిటీతో ఎంట్రీ ఇచ్చినట్టేనా అక్కడనే మనకు ఓటు బ్యాంక్ కొంత పడిపోతుంది. రాగానే వీళ్ళు అంటే వాళ్ళకి పుల్లలు పెట్టడానికి ప్రయత్నం చేయడము, చిన్న సురుకులు పెట్టడానికి, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇదంతా కూడా మనకు నచ్చింది, జనాలకు కూడా నచ్చింది. ఓకే, అదంతా బాగానే రాగానే మైండ్ గేమ్ యూజ్ చేసింది కానీ పర్లేదు అనుకున్నాం. కట్ చేస్తే పోతుంటే ఆ థర్డ్ వీక్లో ఏం చేసింది ఆమె, ఏంది ర్యాంకులు ఇవ్వాలి అని అంటే నెంబర్ 1లో తీసుకుపోయి భరణి అన్నని పెట్టింది. భరణి అన్న నెంబర్ 1లో ఎందుకు పెట్టిందో ఆమెకి తెలియాలి, మనకైతే తెలియదు. ఎందుకంటే అప్పటికి మన నెంబర్ 1 భరణి అన్న కాదు, ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు ఉన్నారు. ఇమాన్యుయల్ లాంటి వాళ్ళు ఆ టైంకి అంటే 3వ వారానికి మనకు ఎవరు మంచిగా అనిపించింది, శ్రీజ కొంతమందికి నచ్చింది, శ్రీజ కావచ్చు. థర్డ్ వీక్లో శ్రీజ కూడా లేదు, తనుజ మంచిగా అనిపించింది. అప్పటికి మనకి తనుజ మంచిగా అనిపిస్తే అప్పటికి కళ్యాణ్, డిమాండ్ వీళ్ళంతా హైలైట్ కూడా కాలేదు, ఊరికనే ఉన్నారు అంతే. అప్పటికి ఎవరు హైలైట్ కాలేదు. నిజం చెప్పాలంటే ఇమాన్యుయల్ బాగా హైలైట్ అయ్యిండు. సంజన అక్కని ఫస్ట్లో పెట్టచ్చు, ఇమాన్యుయల్ ఫస్ట్లో పెట్టచ్చు, కానీ భరణి అన్నది తీసుకుపోయి ఫస్ట్లో పెట్టింది. షాక్ అయినా మనందరం, షాక్ అయ్యారా అన్నట్టుగా అయిపోయింది పరిస్థితి. ఈ భరణి అన్న పెట్టింది, భరణి అన్న టాప్ అంటుంది, అట్లా ఏ యాంగిల్లో టాప్ అబ్బా మాకు అర్థమైతే లేదు అన్నట్టుగా మనం కూడా అనుకున్నాం. సరే, అక్కడ నుంచి ఈ బాండ్ స్టార్ట్ అయింది. ఆ థర్డ్ వీక్లో వచ్చిన తర్వాత నుంచి వాళ్ళిద్దరి మధ్యలో బాండ్ ఎట్లా తయారైందంటే ఆమె గురువు ఆయన శిష్యుడు అన్నట్టుగా బాండ్ తయారైంది. ఈ బాండుకి మేధావుల సమావేశం లెక్క థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ విపరీతంగా ముచ్చట. అప్పటిదాకా తనుజతోటి నన్ను అనుకుంటూ తిరుగుతున్న నాన్న సడన్గా నాన్న ఎందుకు దూరం అయ్యాడు అన్నట్టుగా దూరం అయ్యేసరికి భరణి అన్నకి తనుజకి మధ్యలో చిన్న డిస్ప్యూట్ వచ్చింది. బికాజ్ ఆఫ్ దివ్యతో క్లోజ్గా ఉండడం వల్ల భరణి అన్న తనుజకి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వల్ల తనుజ ఫీల్ అవుతా వచ్చింది. సో థర్డ్ వీక్ ఎండింగ్లో స్టార్ట్ అయినట్టు కదా. ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ వరకు గొడవలు ముదిరినాయి. కంప్లీట్గా గొడవలు ఎంత ముదిరినాయి అంటే తనుజాకి ప్రిఫరెన్స్ ఇస్తుంటే, అంటే ఈమె కంటే తనుజాకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తే ఈమె ఫీల్ అవ్వడము, పొసెసివ్గా ఫీల్ అవ్వడం, హట్ అవ్వడము. అండ్ ఆమెకి అంటే ఒకవేళ దివ్యకి ప్రిఫరెన్స్ ఇస్తే తనుజ ఫీల్ అవ్వడం. ఈ పొసెసివ్నెస్లో మధ్యలో పసపస నలిగిపోయాడు భరణి అన్న. బాండ్స్ బర్నీగా మారిపోయాడు. అక్కడ అదంతా జరుగుతున్న టైంలో ఈ కాన్ఫ్లిక్ట్ అంతా కూడా జనాలకి బోర్ కొట్టింది, విపరీతంగా ఇరిటేషన్ వచ్చింది. ఏందిరయ్యా మీరు ఆమెకి ప్రిఫరెన్స్, ఈయననేమో ఆమెకు ప్రిఫరెన్స్ ఇస్తాడు, ఆమెకు ప్రిఫరెన్స్ ఇస్తే ఈమె గాలుతుంది, వీళ్ళిద్దరు పంచాయతీ ఏంది, ఆ పంచాయతీ అసలు ఈ బాండ్స్ ఏంది, కథ ఏంది అని చెప్పి జనాలు ఇరిటేషన్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఆ ఫోర్త్ ఫిఫ్త్ వీక్లలో డిస్టర్బెన్సెస్ ముదిరి పాకానికి వచ్చి వీళ్ళు పంచాయతీ టార్చర్ అనే కాడికి పోయింది. అయిపోయినాక సిక్స్త్ వీక్ సడన్గా మనకి వీళ్ళు ఎంట్రీ ఇచ్చారు. అంటే ఫిఫ్త్ వీక్ ఎండింగ్, సిక్స్త్ వీక్ స్టార్టింగ్ సండే రోజుకి మనకి ఈ ఫైర్ స్టోమ్స్ అనేటి వాళ్ళు వచ్చారు. నిఖిల్ కావచ్చు, రమ్య కావచ్చు, వచ్చిన వాళ్ళు దివాళ మాదిరక్క కావచ్చు, ప్రతి ఒక్కరు వీళ్ళ బాండ్ గురించి నెగిటివ్గానే చెప్పారు. తలకాయ పోతుంది అయ్యా మీ బాండ్ తోటి అన్నట్టుగా అందరూ చెప్పారు. చెప్పేసరికి అన్న సెట్ చేసుకుందాం అన్న ప్రయత్నం చేస్తూ దివ్య నిఖితాని కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేసిండు. అక్కడ మళ్ళీ అలకలు కొట్లాట ఇదే కంటిన్యూ. ఆమె ఈమె కోపం, ఆమె కోపం, కరువు అంటే కప్ప కోపం, ఇడవ అంటే పాము కోపం అన్నట్టుగా మొత్తంగా ఇదే జరుగుతూ వచ్చింది. అప్పటికి మనకు బాన్స్ భరణి అన్న ఎంత ముదిరిపోయినాయంటే బాన్స్ భరణి అన్నకు ఒక సైడ్ దివ్యనికిత సుమన్ శెట్టి మారిపోయారు, ఇంకో సైడ్ వచ్చేసి తనుజ రాము రాథోడ్ మారిపోయారు. అంటే ఒక దిక్కు వీళ్ళు, ఒక దిక్కు వాళ్ళు, ఇంకో దిక్కు ఇమాన్యుయల్. ఇట్లంతా బాండ్స్గా మొత్తం సంజనక్క, ఇమాన్యుయల్ వీళ్ళంతా బాండ్స్ తోటి ముడిపడి ఉండేసరికి పిచ్చిలేస్తుంది. ఆ టైంలో జనాలకు కూడా ఇరిటేషన్ వచ్చింది. అప్పుడు దివ్యనికిత మీద కూడా మనందరికీ ఇరిటేషన్ ఉంది. ఓటు బ్యాంక్ లేదు, కానీ ఫైర్ స్టోమ్స్ ఉన్నారు. ఫైర్ స్టోమ్స్ వారానికి ఒకరు అన్నట్టుగా ప్రతి వారం పోయి గుడికి పోయి కొబ్బరికాయ కొట్టినట్టుగా
ఖచ్చితంగా ప్రతి వారం ఒక 5 స్టార్ కంటెస్టెంట్ ఫట్మని వాళ్ళకొట్టి బయటకు పంపించినట్టుగా ప్రతి వారం వారానికి ఒకరు. ఇప్పుడు చూడు, ఫస్ట్ వీక్ సృష్టి వెళ్ళిపోయింది, సెకండ్ వీక్ మనీష్ వెళ్ళిపోయింది, థర్డ్ వీక్ ప్రియా, ఫోర్త్ వీక్ హరీష్, ఫిఫ్త్ వీక్ శ్రీజ, ఫ్లోరా వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత భరణి అన్న సిక్స్త్ వీక్ ఎండింగ్లో టాటా బై బై చెప్పి సెవెంత్ వీక్ స్టార్టింగ్ అనుకో సిక్స్త్ వీక్ ఎండింగ్లో వెళ్ళిపోయాడు. కథ ఈ బాండ్స్ అన్ని నచ్చకనే ఇరిటేషన్ వచ్చి ఆయనకి ఎవరు ఓటేలేదు, వెళ్ళిపోయాడు. అందరు షాకు, దివ్య ఘోరంగా షాకు, తనుజా షాకు. ఎందుకు? మా నాన్న వెళ్ళిపోయాడా నామే, మా అన్న వెళ్ళిపోయాడా నీవే. ఇక ఏడుపులు పెడబొబ్బుల తర్వాత సెవెంత్ వీక్ ఎయిత్ వీక్ కూడా సిక్స్త్ వీక్ మొత్తం సెవెంత్ వీక్ కూడా చాలా హ్యాపీగా ఎనర్జెటిక్గా ఈ దివ్యనికితే టాస్క్లలో పార్టిసిపేట్ చేయడం స్టార్ట్ చేసింది. తనుజ కూడా ఇండివిజువల్గా అంటే ఈ నాకు సపోర్ట్ కావాలి నాన్న నాకు కోసం స్టాండ్ తీసుకోవా, నాతో మాట్లాడవు, ఇట్లాంటి ఎన్ని వీక్నాయి. ప్రశాంతం అయిపోయింది యాక్చువల్లీ. అందుకే బాండ్స్ అన్ని బంద్ అయినాయి, మంచిగా నడుతుంది అనుకునే టైంకి మళ్ళీ రీఎంట్రీ ప్లాన్ చేసారు భరణి అన్నని. అప్పటిదాకా దివ్యనికి ఆట సెట్ అవుతుంది అనుకునే టైంకి మళ్ళీ అన్నొచ్చిన తర్వాత ఫస్ట్ మాట్లాడలేదు, కొంచెం సపరేట్గా ఉన్నాను. తనుజతో మాట్లాడి కానీ దివ్యతో మాట్లాడకపోతే ఓకే అనుకునేసరికి సడన్గా భరణి అన్నకు రెండో టాస్క్ దెబ్బ తాకంగానే కథం. అప్పటి నుంచి సపర్యాలు చేయడం స్టార్ట్ అయింది. మళ్ళీ దివ్యనికితే భరణి అనే బాండ్ స్టార్ట్. ఈ బాండ్ అంతా కూడా ఎంత ఇరిటేషన్ ఉంటుందంటే అంతకంటే ఎక్కువ ఇరిటేషన్ ఉంటుంది. టార్చర్ చూపిస్తారు ఈ బాండ్ రూపంలో, పొసెసివ్నెస్. అసలు ఇంట్లో మీద కూడా మనం అంత చూపించేసరికి ఇరిటేషన్ వచ్చింది చూడడానికి జనాలకి. అట్లా మళ్ళీ దివ్య గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఆమె గ్రాఫ్ పడిపోయిందా పెరిగిందా పక్కన పెడితే 5 స్టార్ మూవ్స్లు అసలు ఇంకొకరి సందు కూడా ఇయ్యలే. నేను పోతా అని ఆయేష పోయింది, రమ్య పోయింది ఫస్ట్, ఆ తర్వాత ఆయేష పోయింది, ఆ తర్వాత దువాడ మాద్రక్క పోయింది, ఆ తర్వాత గౌరవనీకి ఒకటేసారి జంట కట్టుకుని పోయారు. ఇట్లా బ్యాక్ టు బ్యాక్ అంతా 5 స్టార్స్ అంతా క్లీన్ స్వీప్ అయ్యారు. ఆ తర్వాత మన 11వ వారం ఎండింగ్లా దివ్యనికిత కన్ఫర్మ్ ఎలిమినేషన్. కట్ చేస్తే దివ్యనికితని దేవుడు కాపాడినట్టుగా, అంటే దేవుడు కూడా కాదు, దివ్యనికితనే కాపాడుకుంది. దివ్యనికిత తనుజతో గట్టి ఫైట్ పెట్టుకోవడంతో ఎలిమినేట్ అయ్యేది ఆగిపోయింది. అంతే, ఎలిమినేట్ అయ్యింది ఆగిపోయింది. ఆగిపోగానే ఇంకా మరి అంటే బిగ్ బాస్ మామ ఏమనుకున్నాడు, ఇక నుంచి తనుజ వర్సెస్ దివ్య జరుగుతుంది, రప్ప ఉంటుంది, మామూలుగా కంటెంట్ అనుకున్నాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే కాక నెక్స్ట్ డే వీకెండ్ అయిపోయింది, తెల్లారితే నామినేషన్ స్టార్ట్ అయింది. నామినేషన్లో నీ మీద నా కోపం లేదు, నా మీద నీ కోపం లేదు, మన ఇద్దరం ఒక్క చెట్టుకు పూసిన పువ్వులు లాంటి వాళ్ళం, మనం ఒక చెట్టుకు కాసిన కాయలు లాంటి వాళ్ళం, మనం చాలా మంచి వాళ్ళం, నువ్వంటే నాకు ఇష్టమే, నేనంటే నీకు ఇష్టమే, యాజ్ అ పర్సన్ మన ఇద్దరి మీద ఒకరికి మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉందని చెప్పి హగ్ చేసుకున్నారు. కథం బాబు మషాయం నాశనం, ఏం లేదు, దెబ్బకి దొంగల ముఠ అయ్యేసరికి ఇక మరి ఇక్కడ నుంచి మళ్ళీ కంటెంట్ రాలేదు. ఈ వారం అంతా కూడా మళ్ళీ కదా భరణి అయినా దివ్యనికిత పంచాయతీలు అంటే పొసెసివ్ పంచాయతీలు, ఒక రకం పంచాయతీలు. ఇప్పుడు భరణి అన్న ఏదో పెద్దగా ఆయన మొత్తం డింగుమని జ్ఞానబాలు వెలిగినట్టుగా నాగబాబు సార్ వచ్చి చెప్పి వెళ్ళిపోగానే అసలు నేను అంతా డామినేట్ చేస్తుంటే నువ్వు గంగిగోవులాగా ఉన్నావు అని ఆయన అనగానే ఈయన పొంగిపోయి ఇక ఉప్పొంగేనే గోదావరి అన్నట్టుగా ముంచేస్తా అన్నట్టుగా దివ్యనికిత ఏడ కనబడతాడా, చల్ యూ డోంట్ ఎంటర్ ఇన్ టు మై ఫీల్డ్, ఓకే నా ఇన్స్టాగ్రామ్ ఫీల్డ్లోకి నువ్వెందుకు వచ్చావు అన్నట్టుగా ఉన్నది ముచ్చట. అసలు నువ్వు నా దాంట్లోకి ఎందుకు వస్తున్నావు అని చెప్పి అన్నెసెసరీ ఎంట్రీ అని చెప్పి పేరు పెట్టాడు. అక్కడ ఈమె గాలింది, బాధపడ్డది, కెమెరాలకి చెప్పుకుంది. ఏమున్నది ఇవన్నీ చెప్పుకుంటే నో యూస్. ఇక్కడ టోటల్ సినారియోలో తన గ్రాఫ్ పెరగడానికి తను ఏం చేసింది, దట్ ఈస్ ద మ్యాటర్. ఇప్పుడు ఫ్రెండ్ కోసం ఏదైనా త్యాగాలు అట్లాంటివి ఏమైనా చేసిందా? ఇమాన్యుల్ క్యాప్టెన్ చేసింది, కానీ అక్కడ ఏంది, ఇమాన్యుల్ ఆల్రెడీ అన్ని వారాల నుంచి ఇమ్యూనిటీ పొందినోడికి అసలు 10 వారాల నుంచి నామినేషన్లోకి వస్తలేడంటే గతనికి ఇమ్యూనిటీ ఇచ్చేటట్టుగా, గతనికి క్యాప్టెన్ అయ్యేటట్టుగా పోరాటం చేస్తే ఎంత సిల్లీగా ఉంటుంది. కనీసం మనసాక్షితోటి, కనీసం ఏ సాక్షి లేకపోయినా సాక్షి న్యూస్ పేపర్ అనే చేతిలో పట్టుకొనైనా ఆలోచించాలి కదా, ఒక్క మాటను ఆలోచించాలి కదా. నాకు అనిపించింది అంటే 10 వారాల నుంచి ఇమ్యూనిటీ పొందుతున్నోడికి మళ్ళీ ఇమ్యూనిటీ వచ్చేదానికి సపోర్ట్ చేసినట్టు. ఆల్రెడీ 2 సార్లు క్యాప్టెన్ అయినాడు, ఒకసారి డొనేషన్ ఇచ్చిండు క్యాప్టెన్సీ, త్యాగం చేసిండు, ఆ తర్వాత మళ్ళీ క్యాప్టెన్ అయ్యిండు. ప్రతి వారం కూడా నామినేట్ అవుతలేడు. అతనికి క్యాప్టెన్సీ రావడానికి కింద మీద పడి తనుజాని తీసేయడానికి ప్రయత్నం చేయడం, అప్పటిదాకా క్యాప్టెన్ కానీ పర్సన్ని తీసేయడానికి ప్రయత్నం చేయడం, ఇదంతా సిల్లీ అనిపించింది, జనాలకు నచ్చలే, నెగిటివ్గా అనిపించింది, కంప్లీట్ నెగిటివ్ ఫుటేజ్ దివ్యకి. తను ఏదో క్యాప్టెన్ అయినోళ్ళు మళ్ళీ కాకూడదా అని అంటుంది. మళ్ళీ తనే అదే పర్సన్ నీకు 2 సార్లు ఇమ్యూనిటీ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి ఇమ్యూనిటీ వస్తుందా, ఎట్లిస్తాం నీకు ఇమ్యూనిటీ అని చెప్పి రీతుతోటి కొట్లాడుతుంది. రీతు అంటే జనాలకు చాలామందికి నచ్చదు కాబట్టి, చాలామంది జనాలకు నచ్చకపోవడం వల్ల దివ్యనికిత కరెక్ట్గానే మాట్లాడుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ అదే పర్సన్ 2 సార్లు ఇమ్యూనిటీ పొందిన ఇమాన్యుల్కి మళ్ళీ ఇమ్యూనిటీ ఇవ్వడానికి ఎందుకు ప్రయత్నం చేసింది? చేయకూడదు కదా. అండ్ ఇన్ని వారాల నుంచి నామినేషన్ రానోన్ని సేవ్ అవుతూ వస్తున్నోన్ని, రకరకాల రీజన్స్ తోటి సేవ్ అవుతూ వస్తున్నోన్ని ఇమ్యూనిటీ పరంగా కూడా ఇచ్చి సేవ్ చేసిన పరిస్థితులు ఉన్న రోజులు కూడా ఉన్నాయి ఇమాన్యుల్కి. ఇంత చేసి ఇన్నిసార్లు ఇమ్యూనిటీ పొందిన ఆ పర్సన్కి ఎందుకు మళ్ళీ ఇమ్యూనిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది? తప్పే కదా. లైక్ దట్ ఎక్కడ కూడా తన గ్రాఫ్ పెరిగే పనులు ఏం చేయలే ఆమె.
నిజంగా ఫ్రెండ్ కోసం ఏమైనా సాక్రిఫైజులు చేసినా, ఇట్లాంటివి ఏమైనా చేసినా, ఒక ఎమోషనల్ థింగ్ జరిగినా కానీ జనాలకు నచ్చేదేమో, అంటే ఓట్లు పడేదేమో. ఓన్లీ కరాఖండిగా మాట్లాడుతుంది, ముక్కుసూటిగా మాట్లాడుతుంది, ముఖం మీద కొట్టొచ్చినట్టు మాట్లాడుతుంది అనే పాయింట్ తప్ప ఏది పాజిటివ్ పాయింటే లేదు దివ్యానికి సైడ్. దానివల్లే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. వాళ్ళ అమ్మ వచ్చిన తర్వాత చాలా పాజిటివ్ చేసింది. లిటరల్లీ తన మీద ఉన్న ఒపీనియన్ అందరికీ మారేటట్టుగా చేసింది. వాళ్ళ అమ్మ చాలా ఎంటర్టైన్ చేసింది అండ్ చాలా ఎనర్జెటిక్గా మాట్లాడింది. అంటే ఎప్పుడైనా ఇరుపు మాటలు మాట్లాడాలంటే దానిలో కామెడీ కలిపితేనే ఆ ఇరుపు, అంటే ఇప్పుడు పాలు దానంతట తాను ఇరిగిపోయినాయి అనుకో గలీజ్ అవుతాయి, మనం ఇరగొడితే పన్నీర్ అవుతుంది. ఆ ఇరగొట్టే విధానంలో ఉంటుంది అన్నట్టు. అంటే ఆ మాటని ఇరిచే విధానంలో ఎంటర్టైన్మెంట్ ఉందనుకో మాట పోతుంది అండ్ ఇరుపు కూడా ఎంటర్టైనింగ్గా పోతుంది. అఫ్కోర్స్ అందరూ ఎంటర్టైన్ చేయాలన్న రూల్ ఏం లేదులే, కానీ చెప్తున్నా వాళ్ళ అమ్మ చూడు ఎవ్వరికి ఏం చెప్పినా ఆ పాయింట్లన్నీ చెప్పింది, కానీ నవ్విస్తా చెప్పింది. బస్ అందరికీ ఎక్కినాయి, అట్లా ఎక్కుతాయి అన్నట్టు. సో మనం కూడా ఇప్పుడు నవ్విస్తే చెప్తాం కాబట్టి అన్నీ ఎక్కుతూ ఉంటాయి మీకు, అది మ్యాటర్. సో ఇది టోటల్గా సినారియో. తను గ్రాఫ్ పెంచుకోలేకపోయింది. వాళ్ళ అమ్మ వచ్చి చాలా నీట్గా చెప్పింది, ఆయన నాకన్నా నువ్వు అర్థం చేసుకో, నా వయసుకి అన్న ఆయన, నువ్వేమో అన్న అంటావు, ఆయననేమో సుమన్ చిన్న అంటావు, ఏంది ఇవన్నీ కలవది అన్నట్టుగా చెప్పినా కానీ ఆమె అర్థం చేసుకోలే. అదే పంతాల పోయింది, బాండ్స్ అని చెప్పి. అది ఎట్లా అయిపోయింది నీకు వద్దులే ఇక చెప్పాలంటే, టూ మచ్ అయిపోయింది అబ్బా. మొత్తానికి అయితే చెప్తున్నా, దివ్యానికి అయితే ఒక 7 lakhs పట్టుకొచ్చుకుంది అబ్బా బిగ్ బాస్ నుంచి. ఒక 7 lakhs అంటే కటింగ్స్ పోతేలే ఒక 7 lakhs అయితే పట్టుకొచ్చింది. ఇప్పుడు మూడో వారం అయిపోయిన తర్వాత వచ్చింది కదా 7 lakhs, 6,30,000 అట్లా పట్టుకొచ్చి ఉండొచ్చు. సో టోటల్గా అయితే పర్లేదు. ఒక వారం పేమెంట్ కూడా ఎక్స్ట్రాగా అడిషనల్గా యాడ్ అయినట్టే మొన్న దెబ్బతో. మొన్న నో ఎలిమినేషన్ మరీ పెట్టి మరీ సేవ్ చేసిండే బిగ్ బాస్ మామ. ఎందుకంటే ఏదో పంచాయతీ చేస్తుంది, గట్టిగానే చేస్తుంది, తనజ వర్సెస్ దివ్య జరుగుతుంది అనుకున్నాడు. అందుకే బంపర్ ఆఫర్ ఇచ్చింది కానీ వర్కౌట్ కాలే. కామన్ మ్యాన్స్ అందరికీ ఒకటే రకమైన పేమెంట్, 70,000 పేమెంట్. సో అందులో భాగంగా దివ్యానికి తగ్గి ఒక 70,000 ఇంటూ 1 2 3 4 1 2 3 4 5 6 7 8 9 వారాలు 10 వారాలు ఉందనుకుంటా కదా. 12th వీక్ ఎండింగ్ వరకు, అంటే 3rd వీక్ ఎండింగ్లో వచ్చింది కదా. 12th వీక్ ఎండింగ్ 4th 5th 1 2 3 4 5 6 7 8 9 వారాల పేమెంట్ వస్తుంది అనుకుంటా, అంతేనా లెక్కల వీకే చెప్పండి. అది ఒక 6 lakhs వరకు, 6 to 7 lakhs వరకు గ్రాప్ చేసినట్టే. కంగ్రాచులేషన్స్. బాగానే పేరు వచ్చింది, బాగానే ఫాలోవర్స్ ఉన్నారు, ఆల్రెడీ ఉన్నారు అనుకోరు ఫాలోవర్స్. ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళేం కదా, పాత వాళ్ళే చాలామంది ఉన్నారు, కొత్తగా కూడా యాడ్ అయ్యారు. సో ఓవరాల్గా బయటకు వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా తన కంటెంట్ తను క్రియేట్ చేసుకుంటే MBBS ఫైనల్ ఇయర్ ఫినిష్ చేసుకుని చక్కనైన డాక్టర్గా మారాలి, తర్వాత వీలైతే యాక్టర్గా కూడా మారాలి, అన్ని రకాలుగా ముందుకు పోవాలి అని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండీవర్స్, ర్యాండోవర్స్ అన్నీ. రైట్, ఉంటా, టేక్ కేర్. అది మీకు ఎలిమినేట్ అయింది. టాటా బై బై. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాసరావు, 65.